నమ్మకుండా సొచ్చాయించరా ఐన్స్టైన్ న్యూటన్లే కాదు. రిటర్న్ తీసుకోమని ఇంతకి తీసుకుంటున్న వాళ్ళు భయపెట్టి గడువు పెట్టి అని రాజకీయ కక్షలతోటి అప్పుడు జిందరాలను కనుగొన్నారు. జిందరాన్ని ఒక ఆత్మశాంతి చెప్పి కోరుకుంటూ జై జిందరన్న. సరే, నేను సాక్ష్యంగా పోలీసులను కాదు కాబట్టి ఇప్పటికీ నా ఆత్మసాక్షిగా నేను నమ్ముతున్నా. మా వాళ్ళు ఆ కిరాతక నక్సలైట్లకు ఎంత అయిందో రాజకీయ నాయకులతో కూడా మేము అంతా బలి కావడం జరిగింది. అప్పుడు 87లో నేను మండలకు ఫోన్ చేసుకున్న పిల్లకల్లో జితేంద్ర చేసింది. కాకపోతే జితేంద్ర పైగా ఆయన ముందర నేను వయసులో పెద్దవాళ్ళైనా ఇటువంటి చిన్న ఆ నాయకుడికి మొదలు టైగర్ను చూసుకోవాలి, చిన్నోళ్ళు ఎందుకని నడవాలి. లేకపోతే అక్కడికి ఒకసారి ఇప్పుడు మనం డిఎస్పీ పాత్ర పెట్టింది సేమ్ అదే డిఎస్పీ పాత్రలో ఒకరు మమ్మల్ని తీసుకొని విపరీతంగా వచ్చింది కైలాపల్లికి. నన్ను మా నాన్న జగన్ ఇంకో కైలాసం తీసుకొచ్చి మేము ఎలక్షన్లో పోటీ ఏదో ఒకటి పెట్టి విపరీతం కొట్టుకు జరిగింది. మన తెరకెక్కించినటువంటి మన డైరెక్టర్ గారు గిరీష్ బాబు గారు ఎక్కడైనా పరిగెత్తడమే తప్ప కామా కూడా లేనటువంటి సినిమాను వారు అందించారు. మరి వారికి మన జగిత్యాల మనందరం కూడా మరి అటువంటి గొప్ప త్యాగదారుల చరిత్రను మనకు అందించినందుకు వారికి మనం ధన్యవాదాలు చెప్దాం. ఇక వీరి పేరేంటి? ఇప్పటి నుండి పేరు జితేంద్ర రెడ్డి. ఈ క్యారెక్టర్ లో మనకి జితేంద్ర రెడ్డి కనిపిస్తారు. మొదటి నుండి చివరికి ఎక్కడ కూడా ఎవరిలో తీసుకొచ్చి పెట్టామని ఎవరు అనుకోరు. ఇప్పటి జనరేషన్ కు జితేంద్ర రెడ్డి అనుకోవచ్చు, కానీ పాత జనరేషన్ కూడా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అచ్చం జితేంద్ర రెడ్డి లాగానే ఉన్నాడని అనేటువంటి ప్రశంస వచ్చిందంటే ఇప్పటి నుండి మరి పాత వాళ్ళందరికీ కూడా గతం గుర్తొచ్చుంటుంది. దాదాపుగా సినిమాలు ఉన్నటువంటి 90% సంఘటనలన్నీ కూడా ఏది కూడా కల్పితం కాదు. ప్రతి సంఘటనను మీకు అందించాలి. హిస్టరీ జితేంద్ర రెడ్డి గారు, రామన్న, గోపన్న మన జగిత్యాల గడ్డ మీద చేసినటువంటి త్యాగాలను ఇప్పటి జనరేషన్కు స్పష్టంగా చూపించాలన్న ఉద్దేశంతో సినిమా తీశాను. కాబట్టి ఏది కూడా దాచిపెట్టేది ఉంటే సినిమా తీయాల్సిన అవసరం లేదు. అందుకే ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశాను. రెడ్డి గారి స్టోరీ నాకు ఇవ్వటం డైరెక్ట్ చేయడానికి నేను రవీంద్ర రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. మీ అందరూ ఆయనకి ఎంతో అభిమానులు. మీ ఎదురుగా నేను నిల్చున్నాను, కానీ నేను కూడా జితేంద్ర రెడ్డి గారి అభిమానం. ఒక 4 రోజులు చెప్పిన ఎమోషనల్గా జితేంద్ర రెడ్డి గారు ఎంత పంపించారు. సో ఇప్పుడు జితేంద్ర రెడ్డి మాట్లాడుతుంది. జితేంద్ర రెడ్డి గారు ఢిల్లీ చూసేవారు. అప్పుడు ఈ స్క్రిప్ట్ వచ్చినప్పుడు నేను చేయలేని పరిస్థితిలో ఉన్నానండి. అంటే వేరే కమిట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే స్టోరీ విన్నానో ఒక సోల్ కనెక్ట్ అయింది. 80% సినిమా చేయాలి. అలాగే చేశాను. నా పేరు రాకేష్ వర్రే. నేనే జితేంద్ర రెడ్డి గౌరవ చేస్తాను. నేను చాలా గర్వపడుతున్నాను. రవీంద్ర గారు కూడా అనేవారండి, జగిత్యాల గుండెల్లో మా జితేంద్ర రెడ్డి గారు ఉంటారు. ఇక్కడికి నేను ఒక కరీంనగర్లో ఒక చిన్న ఈవెంట్ అయింది. అక్కడికి నేను వస్తుండగా ఇక్కడ దగ్గరికి వస్తుండగా నాకే అనిపించింది, ఇది నేను నా ఊరికి వెళ్తున్నాను అని. ఎందుకు ఆ ఫీలింగ్
ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో మీ ప్రేమ చూసి చాలా మూవ్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి ఏంటంటే రవీందర్ గారు, కుమార్ గారు, భాని గారు, జితేందర్ రెడ్డి గారు చరిత్ర చెప్పాలంటే ఏదో ఒక చిన్న పుస్తకం కానీ లేకపోతే షార్ట్ ఫిల్మ్ కానీ డాక్యుమెంటరీ కానీ తీయచ్చు. కానీ ఈ సినిమా ప్రతి ఒక్కరికి వెళ్ళాలి, ప్రపంచం మొత్తం జితేందర్ రెడ్డి గారి గురించి తెలియాలి అని సినిమా రూపంలో తీశారు. అది ఒక తమ్ముడు వాళ్ళ అన్నయ్య గురించి చేసిన ఒక సాక్రిఫైస్ అనుకోవచ్చు, లేకపోతే ఒక ఎఫర్ట్ అనుకోవచ్చు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎన్నో సినిమాలు చేయించినాను, తప్పకుండా చేస్తా, గొప్ప సినిమాలు చేస్తా, కానీ ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చేయలేను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గారు, కుమార్ గారు, భార్య గారు. జగిత్యాల ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం